నమస్కారం మేడం. నమస్కారం అండి. మా తరుణి పాఠకులకు, ప్రేక్షకులకు మీ సందేశాన్ని ఇవ్వండి. తరుణి పాఠకులకి, ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు స్త్రీ ప్రాతినిధ్యం ఏదో అడుగుతున్నారు కదా. నాకు తెలిసినంతలో అండి, స్త్రీ అనేది ఒక దివ్యశక్తి. అంటే ఇఫ్ షీ నోస్ హర్ సెల్ఫ్, తన గురించి తను తెలుసుకుంటే మటుకు చాలా డీప్ రూటెడ్ ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయి ఆమెలో. సో ఆవిడ తను ఒక్కతేనే ఎప్పుడు అనుకోరు. ప్రతి స్త్రీ కనుక తను చూసుకోవడం ప్రారంభిస్తే ఒక సంస్థ అయిపోతుంది. సో ఎందుకంటే చాలామందికి చాలా ఇవ్వగలిగిన శక్తి స్త్రీలో ఉంటుంది. నాకేం వస్తుంది అని ఆలోచించడం అనేది వచ్చినప్పటికీ లిమిటేషన్స్ వస్తాయి. నా ఉద్దేశంలో స్త్రీలో ఫీమేల్, ఉమెన్ అండ్ లేడీ 3 కేటగిరీలు ఉంటాయి. ఒకే మనిషిలో ఈ 3 కేటగిరీలు కూడా ఒక్కొక్కసారి 3 అవతారాలు ఎత్తుతూ ఉంటారు. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మనం అందరం ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నప్పుడు మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అది ఉమెన్లో ఉంటుంది. అదే ఫీమేల్ అయ్యేటప్పటికి చాలా స్వార్థంగా, చీప్గా ఆలోచిస్తూ ఉంటారు. అలా లేడీ అయ్యేటప్పటికి చాలా డిగ్నిఫైడ్గా తన మిగతా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనకి ఈ క్యారెక్టర్లు డబ్బును బట్టో, హోదాని బట్టో, చదువుని బట్టో, తెలివితేటలను బట్టో ఉండవు. ఒక్కొక్కసారి చాలా గొప్ప లెవెల్లో ఉన్న వాళ్ళల్లో మనకి ఫీమేల్స్ కనబడతారు. పని మనిషిలో ఒక్కోసారి లేడీ కనబడుతుంది. సో తను ఎలా డెవలప్ అవుతున్నాను, తను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఇవాళకి నాలో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయని ఆలోచిస్తున్నంత సేపు ఆ లేడీ బయటకు వస్తూనే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం, నాకు తెలిసి హౌ మచ్ వీఆర్ డెవలపింగ్ అవర్ సెల్స్ అన్నది ప్రతిరోజు కొంతసేపు దాని గురించి కనుక తెలుసుకోగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. అండ్ వీలైనంత వరకు నాకు తెలిసి ఎదుటి వాళ్ళ నుంచి ఆశించడం కన్నా నేనేం చేయగలనని ఆలోచిస్తుంది. అందువల్ల I think that helps a lot in development of a personality. మీరు ఒక గొప్ప రచయిత్రిగా మీ జీవితాన్ని అంతా కాచి వడబోసి చంద్రమోహన్ గారు లాంటి ఒక గొప్ప నటుడి భార్యగా, ఒక గొప్ప సాహితీవేత్తగా మీ అనుభవాలు చాలా పెద్దగా ఉంటాయి మేడం. మీ ఇంటర్వ్యూ తర్వాత తీసుకుంటాను. ప్రస్తుతం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు అందరికీ బెస్ట్ విషెస్ చెప్తారని మిమ్మల్ని తప్పకుండా అండి. అందరికీ నా శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం మేడం.